అందరికీ శరణు శరణార్థులు. శ్రీ భక్త కనకదాసుల వారి జీవన సందేశంలో 3వ భాగం. ఆయన రాసినటువంటి కావ్యం, ఒక అద్భుతమైనటువంటి కావ్యం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. అది రామధాన్య చరిత. దాని పేరు రామధాన్య చరిత. ఏమిది అన్నప్పుడు, రామధాన్యద కృతియనీ జన తామವೆಲ್ಲ ಧರಿಸುವಂದದಿ భూమి గచ్చరియాగే పేಳುవే నీ మహాకథయే. లోకానికి ఆశ్చర్యం కలిగేలా, ఆదరించేలా రామ ధాన్య కావ్య మహాత్ కథను చెబుతాను అంటాడు ఒక పద్యంలో. అంటే లోకానికి ఆశ్చర్యం కలిగేలా, ఆదరించేలా, అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేలా అని అర్థం. నేను రామధాన్య కథని చెప్తాను అంటాడు కనకదాసుల వారు. నిజంగానే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కావ్యాన్ని రచించాడు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం వెనుకట చిన్నేసూరి రచించినటువంటి పంచతంత్ర కథల పేర్లు విన్నాం మనం. ఈ పంచతంత్ర కథలో ఎక్కువగా పాత్రలు ఎవరంటే జంతువులు, మృగాలు. అంటే జంతువులని, మృగాలని పాత్రలుగా చేసుకొని ఎంతో అద్భుతమైనటువంటి పంచతంత్రుల కథలు చెప్పాడు ఆ కవి. అలాగే కనకదాసుల వారు కూడా మనం ఇంట్లో వాడేటువంటి ధాన్యాలని, మనం ఏదైతే తింటున్నామో ఆ ధాన్యాలని పాత్రదారులుగా చేసుకొని ఈ రామధాన్య చరిత్ర అనే కావ్యాన్ని రాయడం జరిగింది. ఇది ఇప్పటి విప్లవ సాహిత్యానికి తల్లివేరు లాంటిదే అని చెప్పడం జరుగుతుంది కవి. అంటే ఎందుకు విప్లవ సాహిత్యానికి ఇది తల్లివేరు లాంటిదంటే, రామధాన్య చరిత్ర అనేది కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి కావ్యము అని. అంటే పేదలకి ధనికులకి మధ్య జరిగేటువంటి ఆ ఘర్షణని ఈ రామధాన్య చరిత్రలో ఆయన ధాన్యాల ఆధారంగా, అంటే మనము తినేటువంటి ధాన్యాల ఆధారంగా ఈ కావ్యాన్ని రచిస్తాడనమాట. కనకదాసుల వారు అనుభవించినటువంటి కష్టాలను, ఆనాటి కుల వ్యవస్థాత్మకమైనటువంటి సమాజాన్ని ఈ కావ్యము ప్రతిబింబిస్తుంది. వడ్లు, రాగులు ఈ కావ్యంలోని 2 పాత్రలు అన్నమాట. అంటే వరి అనేది ఉన్నత వర్గానికి ప్రతినిధి కాగా, రాగి నిమ్న వర్గానికి ప్రతీక అని చెప్పొచ్చు. అంటే ఈ బియ్యం అనేది ఎక్కువగా ధనవంతులు తినేది. అంటే ఇప్పుడు కాదు, మన కనకదాసుల వారి కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఆ రోజుల్లో అంటే ఇప్పటికి ఒక 50 సంవత్సరాల క్రితం లేదా 30-40 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఎక్కువగా వరి అనేది బాగా ధనవంతులు తింటే, రాగులు పేదవాళ్ళు తినేవాళ్ళు. అంటే కర్ణాటకలో ఎక్కువగా రాగి వండుతారు కాబట్టి ఇక్కడ పేదలు ఎక్కువగా రాగులు తినేవాళ్ళు. అయితే ప్రస్తుత కాలంలో అందరూ తింటున్నారు. అందులో ఎక్కువగా ధనవంతులే ఇప్పుడు తింటున్నారంటే ఆశ్చర్యమేమి కాదు. ఇప్పుడున్నటువంటి మధుమేహం అనేటువంటి ఒక చక్కెరకాయలు అంటాం కదా, షుగర్ ఉండడం వల్ల ఎక్కువ మంది రాగులు, రాగి జావ, రాగి ముద్దలు, రాగి రొట్టెలు తినడం ప్రారంభించారు. కానీ ఆ కాలంలో రాగులు అనేవి పేదవాళ్ళ యొక్క ఆహారం. సో దాన్ని ఆయన ఉపమానంగా తీసుకొని వాటి రెండింటి మధ్య ఒక చిన్న గొడవ తీసుకొని వచ్చి ఏది గొప్పది, ఏది తక్కువది అనేటువంటి భావనతో ఈ కావ్యాన్ని రాస్తాడనమాట. అంటే ఈ కావ్యము ఎట్లా ప్రారంభమవుతుందంటే, ఈ ధర్మరాజు జూదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్ళిపోతాడు. కామ్యక వనం అనేటువంటి వనంలో, అంటే అడవిలో ఉండి అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఈ పాండవులను యోగక్షేమాలని విచారించేదానికి
శాండిల్యముని ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత యోగక్షేమాలను విచారించి ఆ సందర్భంలో ధర్మరాజుకి మనస్సుకి శాంతి కలిగించేదానికి ఈ కథను చెప్తాడనమాట. ఈ కథ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కథ రామాయణంలో ఒక భాగం. అంటే మహాభారతంలో ధర్మరాజుకి రామాయణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్పడం. అంటే రామాయణం మొదట జరుగుతుంది, దాని తర్వాత మహాభారతం. కాబట్టి మహాభారతం కంటే ముందు జరిగినటువంటి ఆది కావ్యంగా చెప్తాం మనం రామాయణం. ఆ రామాయణంలో ఉన్నటువంటి కథని చెప్పడం అన్నమాట. ఏమిటి ఆ కథ అంటే, దశరథుని యొక్క మాట కోసం, తన భార్యకి ఇచ్చిన మాట కోసం దశరథుని మాటని నిలబెట్టేదానికి శ్రీరాముడు వనవాసం వెళ్ళిపోతాడు. తన సీతతో, తర్వాత సోదరుడు లక్ష్మణుడు ఇద్దరు కలుసుకొని సీతతో పాటు అంటే ముగ్గురు వనవాసానికి బయలుదేరుతారు అన్నమాట. వనవాసంలో ఆయన పర్ణశాలలో ఏకాకిగా ఉన్నప్పుడు రావణాసురుడు రావడము, ఆమెని అంటే సీతని భూమితో సహా పెకిలించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు లంకకి. అప్పుడు రాముడు తన సీత కోసం వెతుకుతూ వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో రావణుని చంపేస్తాడు. అక్కడ విభీషుడిని అంటే రాముని తమ్ముడిని కాదు, రావణుని తమ్ముడిని విభీషుడిని ఉత్తరాధికారిగా పట్టం కడతాడు. విజయస్థాహుడైనటువంటి రాముడు తిరిగి వచ్చేటప్పుడు ఒక ముని ఇంట ఆతిథ్యం స్వీకరిస్తాడు. ఆ ముని పేరే గౌతముడు. ఆ గౌతమ ముని ఇంట ఆతిథ్యం కోసం అక్కడ చాలా రకాలైనటువంటి వంటలు చేసింటారు అన్నమాట. అక్కడ ఆయన ఏమేమి చేసినాడు అని చెప్పేసి, అంటే రాముడు అప్పటికే పెద్ద రాజు కదా, ఆ రాజుకి సైన్యం చాలా మంది వచ్చింటారు అన్నమాట. ఆయన వెంట వచ్చినాడు. వాళ్ళకందరికీ గౌతమి ముని ఇంట అతిథి సత్కారం జరుగుతుంది. అందులో రాముని కోసం ఏమేమి చేసినాడని రాముడే స్వయంగా పరిశీలన చేస్తాడు. ఏమేమి చేసినారు అని. పాలు, తేనె, చక్కెరలతో నవధాన్యాల రుచులకు తన్మయులైన అతిథులు ఆ ధాన్యాలన్నింటిని చూచేందుకు కుతూహలపడతారు. అంటే పాలు, తేనె, తర్వాత బెల్లం లాంటిది. చక్కెర ఆ రోజుల్లో లేదు, కానీ తీయదనం కోసం బెల్లం లాంటివన్నీ వాళ్ళు ఆ పదార్థాలతో చేసింటారు అన్నమాట. వాళ్ళు చెప్తారు ఏమని, ఇది 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 అని. ఆ నవధాన్యాలన్నీ కూడా చూపిస్తూ, ఇది రాగి, ఇది వరి, ఇది జొన్న, ఇది గొప్పదైన కొర్ర, ఇవి నవధాన్యాలు అంటారు. పద్యంలో చాలా అద్భుతంగా చెప్తాడు కనకదాసుల వారు. నరెదలగ నిదు నెల్లు హారక బరుగు జోళవు కంబు సామెయు ఉరుతರದ నవణెయిదు ఓ నవధాన్య వెందెనలు మెరవ రాగియ కండు ఇతరులు పరమసారద హృదయ నారందరసి కేళిదనల్లి హిరుతిహ ముని మహామునీశ్వర. ఇది రాగి, ఇది వరి, ఇది జొన్న, ఇది గొప్పదైన కొర్ర, ఇవి నవధాన్యాలు అనగా ఇవన్నీ చెప్తూ మెరుస్తూ ఉన్నటువంటి రాగుల గురించి కూడా అప్పుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. కొందరేమో గోధుమలు శ్రేష్టమైనవి అంటారు, ఇంకా ఇందులో రాగులు శ్రేష్టం అంటారు, ఇంకా కొంతమంది హృదయుడు ఎవరని గొప్పవి అంటారు, ఇంకా కొంతమంది జొన్నలు, ఇంకా కొంతమంది బియ్యము. ఇలా చాలామంది అంటే వాళ్ళ ఇష్ట ప్రకారము ఆ నవధాన్యాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి గొప్పవి అని చెప్పడం జరుగుతుందన్నమాట. దానికి ఇంకా కొంతమంది లాస్ట్లో ఓ మునిశ్రేష్ఠ, మా దేశానికి రాగులే శ్రేష్టం అన్నారు కొంతమంది. లేసనాడిదే మునిప గౌతమ దోషరహితను పక్షపాతవ నీ సుపరేలి మాడువరే శివయందన వ్రీహిగా. అంటే వ్రీహి అంటే వరి అని. మునీశ్వరుడైన గౌతమ, మంచి మాట పలికావు. దోషరహితుడు ఇన్ని విధాలుగా పక్షపాతం చేస్తాడా అన్నాడు వరి. కానీ రాగులు శ్రేష్టమన్న వెంటనే వరికి కోపం వస్తుంది అనమాట. అంటే వరి ఏమంటుందంటే, ఓ మునీశ్వరుడైన గౌతమ, ఎవరైనా కానీ ఇన్ని విధాలుగా పక్షపాతం ఎలా చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాదు,
నిజంగా ఎవరు గొప్పవో చెప్పండి అని అడగడం అనమాట ఇది. దీనికి ఏమోయి రాగి నీవు నాకు సమానుడివా, అంటే ఇక్కడ రాగిని ఎప్పుడైతే కొంతమంది పొగుడతారో అప్పుడు వరికి కోపం వస్తుంది అనమాట. ఏమోయి రాగి నీవు నాకు సమానుడివా, ఏ నెలవో నరెదలగ నీను సమానవే ఎనగిల్లి నమ్మను దానవాంతక ಬಲ್ಲ ನಿಬ್ಬರ ಹೆಚ್ಚು ಕುಂದುಗಳ ಜಾನಕೀಪತಿ ಸನಿಹದಲ್ಲಿ ಮತಿಹೀನ ನೀನು ಪ್ರತಿಷ್ಠಸುಡು ಮತಿಹೀನ ನೀನೆಂದನುತ ಕತಿಯಲ್ಲಿ ಬೈದು ಭಂಗಿಸಿದ. ఏమో ఈ రాగి నీవు నాకు సమానుడివా, మన ఇద్దరిని గురించి దానవాంతకుడికి తెలుసు, అంటే రామునికి తెలుసు అని, ఎక్కువ తక్కువ తెలుసు, నీ ప్రతిష్టకు నిప్పు పెట్ట, జానకీపతి వద్ద నీవు కులహీనుడివి మతిహీనుడివి అంటూ కోపంతో తిట్టి అవమానించాడు రాగిని వరి. అంటే ఈ వరి రాగిని అవమానించింది. ఇక్కడ ఏంటంటే ఉపమానం, రాగి అనేది ఒక వెనుకబడిన కులంగాను, వరి అనేది ఉన్నత వర్గాలకు ఒక ప్రతినిధిగాను ఇక్కడ మాట్లాడడం అన్నమాట జరిగింది. వరి రాగిని పలు విధాలుగా తిట్టి తెగనాడుతుంది. దీన్ని విని కోపించిన రాగి ఇలా ఉంటుంది. అప్పుడు రాగికి కూడా కోపం వస్తుంది అన్నమాట. అది ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత అణగారిన వర్గాలైనా వాళ్ళకు కోపం వస్తుంది కదా, ఆ రకంగా రాగికి కూడా కోపం వచ్చింది. ಬಲ್ಲಿದರು ಬರೆ ಬಡವರಲಿ ನಿನ್ನಲ್ಲಿಯುಂಟು ಉಪೇಕ್ಷ ನಮ್ಮಲಿ ಸಲ್ಲದಿ ಪರಿಪಕ್ಷಪಾತವದಿಲ್ಲ ಭಾವಿಸಲು ಬಲ್ಲಿದರು ಬಡವರುಗಳೆನ್ನದೆ ಎಲ್ಲರನ್ನು ರಕ್ಷಿಸುವೆ ನಿರ್ದಯನಲ್ಲ ತಾ ನಿನ್ನಂತೆ ಎಲ కుటిలాత్మ ಹೋಗೆಂದು. చూడండి, నేను నీ మాదిరి కాదు ఓ వరి, గుర్తుంచుకో, నేను నీ మాదిరి కాదు. ధనవంతులు వచ్చినప్పుడు నీవు గౌరవిస్తావు, కానీ పేదల పట్ల నీకు పక్షపాతం లేదు, పేదల పట్ల ఉపేక్ష ఉంది, వాళ్ళని హీనంగా చూస్తావు. అయితే మాలో అలాంటి పక్షపాతం లేదు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనకుండా అందరినీ రక్షిస్తాను. ఓరి కుటిలాత్మ, నేను నీలా దయలేని వాణ్ణి కాదు పో అంటుంది రాగి వరిని. ఇలా రాగికి వరికి నడుమ వాగ్వాదం పెరిగింది, బాగా గొడవ పడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు. దీన్ని మధ్యలోనే ఆపి వారిద్దరిని 6 నెలల కారాగృహంలో వేయండి అని ఆజ్ఞాపిస్తాడు రాముడు. రామునికి ఇదంతా కోపం వస్తుంది. ఏంది ఇది, వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు ఇద్దరని ఆ భటులకు చెప్పి వీళ్ళిద్దరిని తీసుకొని జైల్లోకి వేయండి అంటాడు. తాను సంచారం చేస్తూ 5కి వెళ్ళిపోతాడనమాట. అంతలో 6 నెలలు గడిచిపోతుంది. తర్వాత రామునికి గుర్తొస్తుందంట, అరే రాగి వరి వీటి మధ్య ఏదో గొడవ జరిగింది కదా, వీళ్ళకి జైలు నెక్కేసినాను కదా, ఏమైంది అని చెప్పి తెలుసుకొని మళ్ళీ వాళ్ళిద్దరిని పిలుచుకురమ్మని చెప్తారు. మళ్ళీ వాళ్ళిద్దరు సభకు వస్తారు. అయితే 6 నెలల తర్వాత రాగిని వరిని చూస్తే వరి మాత్రం కళను కోల్పోయి అది ఇలా కిందకి ఇలా జారి ఉపయోగపడని స్థితిలో ఉంటుంది. వరి అంటే బియ్యం. రాగి మాత్రం ఏ లోపం ఉండదు, అందరి మెప్పు పొందుతుంది. అప్పుడు ఎలా ఉందో రాగి ఇప్పుడు కూడా అలాగే ఉంది. అప్పుడు రాముడు మెచ్చుకొని ఇలా అంటాడు, దేవతలు ఇలా పలుకగా బ్రాహ్మణ శ్రేష్ఠులు సభాసదులు సంతోషించగా రాగి ఇలా రా అంటూ రామప్రభు మెచ్చుకొని పిలిచి తన పేరునిచ్చాడు. అంటే ఏమని మెచ్చుకుంటాడంటే రాగిని, సురమునిಗಳಿಂತೆನಲು ಭೂಸುರವರು ಸಂತೋಷಿಸಲು ಸಭಿಕರು ನರೆದಲಗ ನೀ ಬಾರೆನುತ ರಾಮನೃಪಾಲ ನೆರಮೆಚ್ಚಿ ಕರೆದು ಕೊಟ್ಟನು ತನ್ನ ನಾಮವಧರೆಗೆ ರಾಘವನೆಂಬ ಹೆಸರಾ ఇత్తరదే వ్రీహి నాచి సభయలి శిరవ భాగిసి. రాగి యొక్క గొప్పదనాన్ని తెలిసిన తర్వాత రాముడు ఏమంటాడంటే, ఇప్పటి నుంచి నా పేరు పెట్టుకో, రామధాన్యం అని పెట్టుకో అని చెప్పి రాగికి చెప్తాడు. అదే సందర్భంలో ఈ వరికి కూడా సిగ్గైతుంది, నేను ఎంత పొరపాటు చేసినాను, ఇలా
అనడం తప్పు అని బాధపడుతుంది వరి. అంటే మనుషులందరూ సమానమే, ధనవంతులైనా పేదవాళ్ళైనా ఉన్నత వర్గాలైనా ఏమీ లేకపోయినా పెద్ద కులాలు చిన్న కులాలు అని కాకుండా అందరూ సమానంగా ఉండాలి అనేటువంటి భావనతో రాసినటువంటి కావ్యం అన్నమాట. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని పిలుస్తాడు, వరిని రాగిని ఇద్దరిని పిలుస్తూ, ದೇವರಿಗೆ ಪರಮಾನ್ನ ನೀ ಮನುಜಾವಳಿಗೆ ಪಕ್ವಾನ್ನ ವೀತನು ನೀವು ಧರೆಯೊಳಗಿಬ್ಬರಿತಿಹದಲ್ಲಿ ನೀವಿಹಿದು ನಾವು ಕೊಟ್ಟೆವು ವರವ ಸಲ್ಲವು ದಾವ ಕಾಲದಲ್ಲಿ ನೀವೇ ಪಾವನರು ಪರಮ ಸುಖಿಯೆಂದು విచారిదను నృపతి. అంటే దేవునికి నీవు పరమాన్నం, మనుషులకు ఇతడు పక్వాన్నం. అంటే దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎక్కువగా వరి అన్నాన్ని పెడతారనమాట. దాంట్లో బియ్యం అంటే బియ్యంలో కొద్దిగా బెల్లం వేసి, పరమాన్నం బెల్లం వేసి బాగా దాన్ని వంట వండుతారు. బియ్యము బెల్లంతో కలిపి దాన్ని పరమాన్నం అనేవాళ్ళు. దేవునికి అది పరమాన్నము, ప్రసాదం. మనుషులకి రాగి అంటే పనిచేసే వాళ్ళకి, శక్తి బాగా శక్తి ఖర్చు చేసే వాళ్ళకి, భౌతికమైనటువంటి పని చేసే వాళ్ళకి అంటే శరీరంతో బాగా పనిచేసే వాళ్ళకి అది పక్వాన్నం. కాబట్టి మీరిద్దరూ మిక్కిలి హితులుగా లోకంలో ఉండండి, అన్ని కాలాలలోనూ మీరే పావనులు పరమశుద్ధులని మేము మీకు వరమిస్తున్నామని రామ నృపతి వారిని అనుగ్రహించాడు. రాముడు ఇద్దరిని భేదభావం వదిలి ఉండాలి అని చెప్తాడనమాట. ఇక్కడ కనకదాసులు ఏమంటే నిర్జీవ వస్తువులను జగడము ద్వారా, ఇవి రెండు కూడా ఒక వస్తువులు అంతే, వాటి మధ్య ఒక జగడం ద్వారా సమకాలీన కుల వ్యవస్థను ప్రతిబింబించారు. మొత్తం ఉన్నత వర్గాల సమాజానికి ఎదురు నిలిచి ఇలాంటి మాటలు పలికిన కనకదాసులు గొప్ప ధైర్యశాలి అని చెప్పవచ్చు. అంటే వీరి అభ్యుదయ భావాలతో రామధాన్య చరిత కన్నడ దాస సాహిత్యంలో ఒక విశిష్టమైన కృతిగా నిలబడింది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ పేదలకి తర్వాత ధనవంతులకి మధ్య జరిగినటువంటి ఒక వ్యత్యాసాన్ని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గొడవలని ఒక ఉపమానంగా తీసుకొని రాగి మరియు వరి మధ్యలో ఆ పాత్రని ఎంత చక్కగా ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక పద్యం కూడా చెప్తాడు. అజ్ఞానವೆಂಬ ನಿರ್ಮಾಲ್ಯವನು ಮಾಡಿ ಸುಜ್ಞಾನವೆಂಬ ಕ್ಷತೆಯನು ಪಣಗೆ ಸೂಡಿ ಪ್ರಜ್ಞಾನವೆಂಬ ದೀವಿಗೆ ಸ್ತಂಭ ಹೂಡಿ ಪೂಜಿಸಿ ಪ್ರವಿಮಲ ಜ್ಯೋತಿಯ ದೇಶಿಕೋತ್ತಮ. ಅಜ್ಞಾನವೆಂಬ ನಿರ್ಮಾಲ್ಯವನ್ನು ಮಾಡಿ ಸುಜ್ಞಾನವೆಂಬ ಕ್ಷತೆಯನ್ನು ಪಣಗೆ ಸೂಡಿ ಪ್ರಜ್ಞಾನವೆಂಬ ದೀವಿಗೆ ಸ್ತಂಭ ಹೂಡಿ పూజిసి ప్రమిమల జ్యోతియ దేశికోత్తమ. అంటే అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని చేసి, అంటే విసర్జించి, అజ్ఞానవెంబ నిర్మాల్యవను మాడి అంటే అజ్ఞానాన్ని నిర్మూలించి, నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని నిర్మూలించి, సుజ్ఞానవెంబ క్షతయను పణగెసూడి అంటే ఈ సుజ్ఞానం అనేటువంటి అక్షితలని నీ నుదుట దిద్దుకొని అని, ప్రజ్ఞానం అనేటువంటి దీపస్తంభం నుంచి, ఒక స్తంభం అంటే జ్యోతిని, ప్రజ్ఞానం అనేటువంటి దీపస్తంభం నుంచి దేశికోత్తమ నిర్మల జ్యోతిని పూజించండి అంటాడు. మామూలుగా అజ్ఞానం అనే దాన్ని చీకటితో పోలుస్తాం, సుజ్ఞానము లేదా విజ్ఞానముని మనము ఒక జ్యోతితో పోలుస్తామన్నమాట. అదే రకంగా మన కనకదాసుల వారు కూడా ఈ అజ్ఞానాన్ని చీకటితోనూ నిర్మూల్యంతోనూ సుజ్ఞానాన్ని జ్యోతితోనూ పోల్చాడు. కాబట్టి నీ హృదయంలో అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలే
విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించు అని చెప్పడమే ఆయన ఉద్దేశం అన్నమాట. ఇది రామధాన్య చరిత్ర. దాంతోపాటుగా నల చరిత్ర అనేటువంటి మహాకావ్యాన్ని కూడా రాస్తాడు కనకదాసుల వారు. ఏంటి ఈ నల చరిత్ర అంటే మనకు తెలుసు, నలదమయంతుల చరిత్ర మనకు తెలిసే ఉంటుంది. నలదమయంతుల చరిత్ర చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రేమ కావ్యం అన్నమాట. అది భార్యాభర్తలకు సంబంధించింది. ఇది ఎట్లుంటుందంటే జనపదంలాగా, ఇది ఒక అంటే జనాల్లో మాట్లాడుకునే చెప్పుకునే ఒక కథ అన్నమాట. సామాన్య భాషలో జనపదంలాగా అంతటి ప్రాచీనతాన్ని లోకప్రియత్వాన్ని గడించిన నలదమయంతుల కథ ఎంతో రమణీయంగా చెప్తాడు కనకదాసుల వారు. మహాభారతంలోని వనపర్వంలో ఉన్న నలోపాఖ్యానమే కనకదాసుల నల చరిత్రకు మూలం. ఇక్కడ మహాభారతంలో ఉంటుంది అన్నమాట. ఇది వనపర్వంలో నలోపాఖ్యానం అనే కథ ఉందన్నమాట. ఈ కథ ఆధారంగా తీసుకొని నలదమయంతుల కథ రాస్తాడు ఈయన, నల చరిత్ర అని. ఇక్కడ ఏంటంటే ఎక్కువ వర్ణనలు, తర్వాత చిక్కులు లేకుండా ఊరికే త్వరగా సాగేటువంటి కథాగమనం. ఏ విధమైన అలంకారాలు ఛందస్సు ఎక్కువ వాడుకోకుండా సరళ సుందరమైన దేశీయ శైలిలో అయిన ఈ నలదమయంతుల కథను రాస్తాడు. ఇక్కడ మొదట్లో మన ప్రాచీన కన్నడ కవులకు కావ్య ఆరంభంలో ఎవరైనా ఆంధ్రాలో కానీ తెలుగులో కానీ తమిళంలో ఇష్టదేవతలను సృష్టిస్తారనమాట. అలాగే కనకదాసుల వారు కూడా ఈ కావ్యంలో ఇష్టదేవతా స్తుతి చేస్తాడనమాట. తర్వాత ఆయన కథలోకి వెళుతూ ఏమది కథ ఏంటంటే, పాండవులు జూదం ఆడినప్పుడు వాళ్ళంతా పోగొట్టుకొని అడవిలో సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళి తిరిగి రాకపోతే ధర్మరాజు చింతకు లోనై తమకు దాపురించిన పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అదే వేళకు మునులతో పాటు వచ్చినటువంటి రోమస మహాముని ఆ కామ్యక వనానికి వస్తాడు. యోగ విచారణ చేస్తున్న సందర్భంలో తన కష్టాల గురించి ఏకరువు పెడతాడు. పాపం, ఏంటయ్యా నా కష్టం చూడు, ఒక పక్క జూదం ఆడి నా ఐశ్వర్యం అంతా పోగొట్టుకున్నాను, చివరికి నా భార్యను పోగొట్టుకున్నాను, నా రాజ్యం పోయిందని ధర్మరాజు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కామ్యక మహాముని రోమసముని చెప్తాడు, ధర్మరాజా ఎందుకు పడతావు, నీ ఒక్కడికే కాదు ఈ బాధలు, చాలామందికి కూడా బాధలు పడినారు అని చెప్తాడు. అప్పుడు అవునా, నా మాదిరి ఇంకా ప్రపంచంలో చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడుగుతాడనమాట. అంటే అడవుల పాలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు మహారాజా. అంతకుముందు కూడా నల మహారాజు, హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు వీళ్ళంతా కూడా ఆడిన మాటకి నిలబడి అడవులకి పోయి తమ కష్టాలు పడ్డం జరిగింది వాళ్ళు కూడా, కాబట్టి నువ్వేం బాధపడద్దు అని చెప్తాడనమాట. మరి ఎవరు చెప్పు ఒక కథ అంటే అప్పుడు నలదమయంతుల కథ చెప్తాడు. ఈ రోమసుడు నలమహారాజు కథ చెప్తాడనమాట. ఏంటి కథ అన్నప్పుడు, భూలోకానికంతటికీ కిరీటంలో శోభించే నిషధ నగరానికి ప్రభువైన వీరసేనుని పుత్రునిగా నలుడు జన్మించాడని, నిషధ దేశానికి అధిపుడైన నలుడు చాలా సుందరంగాను, వీరుడు, గుణసంపన్నుడు, సకల విద్యా పారంగతుడై ఈ కథలో మనకు కనపడతాడు. అలాగే విదర్భ దేశానికి చెందిన దమయంతి భీమన్ రూపాలుని ఏకైక పుత్రిక అనమాట. ఆమె అందాల రాశి. వీళ్ళిద్దరికీ ఎట్లా జోడీ కుదురుతుంది, ఎలా మాట్లాడతారంటే రాజదూతల ద్వారా వాళ్ళు ఒకరి అందాన్ని గురించి ఒకరు తెలుసుకున్నారు. రాజదూతలు ఉంటారు ఆ కాలంలో, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ మాది, ఆ కాలంలో రాజదూతలు ఉంటారు. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి కూడా, అక్కడ నుంచి ఈ రాజ్యానికి రావడం, వాళ్ళ ద్వారా వీళ్ళ గురించి బాగా తెలుసుకుంటారు. నలుని గురించి దమయంతి గురించి నల మహారాజు తెలుసుకొని ఒక్కరికొకరు మనసు పడతారన్నమాట, వేరే వాళ్ళు చెప్పడం ద్వారా. అలా వాళ్ళు విరహ బాధని ఎలా అనుభవించారన్న దాన్ని కనకదాసుల వారు ఇక్కడ రమణీయంగా చిత్రీకరిస్తారు. అంటే సంస్కృత కవి కాళిదాసు మేఘాల ద్వారా సందేశం పంపినట్లే కనకదాసులు నలదమయంతులకు హంస ద్వారా తెలుపుతాడు అనమాట. హంస ద్వారా పరస్పర విరహాన్ని తెలుసుకొని వివాహ సన్నాహానికి వచ్చేటట్లు చేస్తారు. అంటే తన ముద్దుల కూతురి మనసెరిగిన భీమన్ రూపాలుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ నాన్న
రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. దమయంతిని మోహించిన, ఇక్కడ దమయంతి చాలా అందమైంది కదా. ఆ కాలంలో ఈ సమస్య ఏంటంటే రాజుల కంటే ముందు ఈ దేవతలు వస్తారు, ఇంద్రులు వీళ్ళంతా ఉంటారు కదా, ఇంద్రాది దేవతలు. వీళ్ళు ఎవరు అందంగా ఉంటే వాళ్ళ స్వయంవరానికి రావడమే, పెళ్లి చేసుకునేదానికి. వీళ్ళు అడ్డుపడతారనమాట. స్వయంవరానికి వచ్చి దమయంతిని పెళ్ళాడాలని పరిపరి విధాలుగా పరితపిస్తారు. కానీ అప్పటికి దమయంతి నలుని పైన ప్రేమ పెంచుకొని ఉంటుంది అన్నమాట. వాళ్ళందరినీ తిరస్కరిస్తుంది. చివరికి నల మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. ఆ రకంగా వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. నలదమయంతుల ప్రేమను గమనించిన దేవతలు ఇద్దరిని ఎరిచాన వీళ్ళు నిజమైన ప్రేమికులు, ఒకరికొకరి వాళ్ళు అంతా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళ మనసుల్లో గాఢమైనటువంటి ప్రేమను గమనించినటువంటి మన దేవతలు వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన తర్వాత నడమ కలిపురుషుడు ఎదురవుతాడంట. కలిపురుషుడు కూడా వస్తాడు ఇక్కడ ఈ నిదానంగా, అంటే లేట్గా వస్తాడు పాపం ఈ వివాహానికైనా. వీళ్ళు వివాహం తెలుసుకున్న సంగతి తెలుసుకొని వానికి కోపం వచ్చి ఎట్లన్నా కానీ నలుని రాజ్యభ్రష్టునిగా చేసి అడవుల పాలు చేస్తానని తన నిర్ణయాన్ని అలా మనసులో భావించి దేవతలతో చెప్తాడు. వీడు మీ ఎవరికి దక్కకుండా దమయంతి వాణ్ణి చేసుకునింది కదా, దేవతలకు కూడా చేసుకోకుండా ఆమె తిరస్కరించింది, ఎట్లయినా కానీ వాళ్ళని అడవుల పాలు చేస్తానని చెప్పి కలి భావిస్తూ దేవతలతో చెప్తాడు. దీనితో దేవతలు కళవళపడతారు. అంటే వాళ్ళు అయ్యో అలా ఎందుకు చేస్తావా అని బాధపడతారు అన్నమాట. ఇటు కలి ఏం చేస్తాడంటే బ్రాహ్మణ వేషధారి అయి ఆస్థానంలోకి వస్తాడు, నలరాజు ఆస్థానానికి. అక్కడ ఉన్నటువంటి పుష్కరిణితో జూదమాడేటట్లు చేసి నలుడు సామ్రాజ్యాన్ని ఓడిపోయి పేదవాడేటట్లు చేస్తాడు. అంటే వాని మనసులో కలిపి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తాడు వానికే తెలియదు. సో ఈ కలి వాడిని ఆవేశించి నలుడిని జూదమాడేటట్లా అయిపోతుంది వాని మనసు. వాడు నిజంగా జూదమాడతాడు, జూదమాడి సామ్రాజ్యాన్ని కోల్పోతాడు. ఇది ప్రతిసారి ఇదే జరుగుతుంది మనకి. ధర్మరాజు కూడా ఇట్లే చేస్తాడు. ఆ రోజుల్లో ఇది ఒక వ్యసనం అనమాట, జూదమాడడం అనేది వ్యసనం. ఈ రోజుల్లో కూడా ఉంది అది. ఆ రోజుల్లో మహాభారతంలో కూడా జూదమాడడం అనేది ఒక వ్యసనం. ఇప్పుడు ఎలాగైతే మందు తాగడం, పేకాట ఆడడం వ్యసనాలు, ఆ రోజు పాచికలాట, ఇలా జూజమాడము, రాజ్యాన్ని వడ్డం. ఇప్పుడు ఎట్లాగైతే డబ్బులు, తర్వాత గోల్డ్, బంగారం ఉంటుంది కదా, అంతో నాకు తెలిసి కొంతమంది బైకులు కార్లు కూడా ఈ పేకాట ఆటలో పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాగే పొలాలు అన్నీ కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మహాభారత కథలో కూడా అప్పుడు సామ్రాజ్యాలు కదా ఎక్కువ, సామ్రాజ్యాలు, భూములు, తర్వాత అక్కడ వాళ్ళతో ఉన్నటువంటి పశువులు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆస్తులు అన్నమాట. ఆ రకంగా ధర్మరాజు అదే రకంగా జూదమాడి ఉన్నదంతా పోగొట్టుకొని అడవులు పాలైపోతాడు. అడవులకి ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళకి సామ్రాజ్యం ఏమి ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పల్లెలన్నీ వాళ్ళ సొంతమైపోతాయి. అడవుల్లో మాత్రమే వాళ్ళు నివసించగలరు అనమాట. భూములు ఉండవు కదా, అడవుల్లో అయితే భూములు అవసరం లేదు. అడవుల్లో ఏదో ఆకుల అలములు తినుకుంటూ, ఏదైనా వేట జంతువులు తింటూ, అక్కడ పండినటువంటి వృక్షాలు పండినటువంటి పళ్ళు తింటూ నీళ్ళు తాగుతూ అక్కడ ఉండాల్సిందే వాళ్ళు. నగరాలకు వచ్చేదానికి లేదు. ఎందుకంటే రాజ్యం అంతా పోగొట్టుకున్న తర్వాత నగరాలపైన వాళ్ళకి హక్కు ఉండదు. ఇదే రకంగా నలరాజు కూడా కలి మూలంగా, అంటే వీనికి ఏదో శని పట్టిందని చెప్తుంటాం కదా ఎవరికన్నా. కొంతమంది ఇలా అన్నీ పోగొట్టుకుంటుంటే వీనికి ఏదో మా శరీరంలో చేరిందయా, వీనికేమో దరిద్ర తాండవిస్తూ ఉంది, శని వీని వెంట పడుతూ ఉన్నాడు అని చెప్పి చెప్తుంటారు. అదే రకంగా ఈ కలి ప్రభావంతో ఈ నల్ల మహారాజు కూడా పుష్కరుని అనేవాడితో జూదం ఆడతాడు. ఆడి మొత్తం తన సామ్రాజ్యాన్ని అంతా కోల్పోతాడు, పేదవాడవుతాడు. అప్పుడు తన రాజ్యాన్ని వదిలేసి నలుడు అడవికి వెళ్ళేందుకు సిద్ధపడతాడు. ఆ సమయంలోనే దమయంతి తన పిల్లలను పుట్టింటికి పంపి తాను కూడా నలునితో పాటు అడవికి బయలుదేరుతుంది. అంటే అప్పుడు పిల్లలు అడవికి వస్తే కష్టం అని చెప్పి ఆమె భర్తని వదులుకోకుండా భర్త వెంట వస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో భర్త అంటే దైవంతో సమానం అన్నమాట.
పిల్లల్ని పుట్టింట్లో వదిలేస్తుంది, భర్తతో పాటు తాను అడవిలోకి వెళ్తుంది. అంటే గతంలో మనం చూసాం, శ్రీరాముడు వెంట సీత కూడా వనవాసానికి వస్తుందన్నమాట. ఆ రకంగా ఈ కథలో కూడా నళినితో పాటు దమయంతి కూడా అడవికి వనవాసానికి బయలుదేరుతారు. కాకపోతే దీనికి అతను ఒప్పుకోడు, ఎవరు నలుడు.